చూడండి, మామూలుగా చాలామంది బ్రేక్ఫాస్ట్ 3-4 దోశలు తింటారు కదా జనరల్గా. దానివల్ల ఉట్టి కార్బోహైడ్రేట్సే మనకి ఒంటికి పడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే లాంగ్ రన్లో మనకి షుగర్ రావచ్చు, ఇంకా రకరకాల రావచ్చు అనమాట. కాబట్టి మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అంటూ ఏం తీసుకోవాలంటే సింపుల్గా 2 దోశలు తీసుకుంటే ఇది కార్బోహైడ్రేట్స్ కింద లెక్క అవుతుంది, ఇది సరిపోతుంది. ఇంకా ఫ్రూట్స్ అంటారా, మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్ అయినా సరే, సపోటా అంటే సపోటో, అరటిపండు, మ్యాంగో, ఇవి ఒక ఫ్రూట్స్. పోతే ప్రోటీన్ కావాలి కదా మనకి. ఇది కార్బోహైడ్రేట్స్, దీంట్లో మినరల్స్, వైటమిన్స్, సిట్రిక్ యాసిడ్ అవన్నీ ఉంటాయి కదా. ఇవి కాకుండా మనకి ప్రోటీన్స్ కావాలి. ప్రోటీన్స్ ఎందులో ఉంటుంది, వీటిల్లో ఉండదు కదా. ఇది ప్రోటీన్స్. ఇది చికెన్ ఫ్రై నేను మధ్యాహ్నం కోసం చేశాను. ఒక 4 పీసులు పెట్టుకుంటే చికెన్ ఫ్రై అయిపోతుంది. ఇకపోతే ఈ దోశలేకి నల్లేరు పచ్చడి అనేది ఎముకలకి మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. అది కాకుండా ఎముకల పుష్టికి కూడా బాగా మంచి పచ్చడి అనమాట. పోతే ఇది పప్పు సాంబారు, చికెన్ ఫ్రై చేశా కాబట్టి ఇది మనం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఇది మధ్యాహ్నం వరకు మనకి హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. చూసారు కదా, నల్లేరు పచ్చడి ఎక్సలెంట్గా ఉందండి. నల్లేరు పచ్చడి నా వీడియోలో ఉంది, చూడండి. ఇంకొకటి ఏంటంటే ఈ మ్యాంగో అనేది తొక్కుతో పాటు తినాలండి. ఇది ఉంది కదా, దీంతో పాటు తింటేనే మనకి ఫైబరు అది ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి చికెన్ అనేది నాట్ అవైలబుల్ కదా, దీని ప్లేస్లో ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోండి, సరిపోతుంది. ఇది పోతే ఇందులో కూడా ప్రోటీన్స్ ఉంది. పప్పు కూడా ఎక్కువ తీసుకున్నా కూడా ప్రోటీన్సే. వెజిటేరియన్ వాడికి, నాన్ వెజిటేరియన్ వాడికి కంపల్సరీగా ఒక ఎగ్ తీసుకోవాలి. ఇవన్నీ ఫుల్ ఆల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇవి తీసుకుంటే సరిపోద్దండి మనకి. ఇవి అసలు తిన్నట్టే ఉండదు. ఇవి రెండే మనకి కడుపులో స్టఫ్గా అనిపిస్తుంది, కానీ మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ఇదంతా బ్యాలెన్స్డ్ డైట్ మనకి బాగుంటుంది, సరిపోతుంది కూడా. చూసారు కదండి, ఇడ్లీస్ అయితే 3, మిగతా అన్ని ఐటమ్స్ జామ పండు, యాపిల్, మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే అవి కంపల్సరీగా తీసుకోండి. ఒక ఎగ్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ కార్బోహైడ్రేట్స్తో ఉండే వైట్ కార్బోహైడ్రేట్స్ ఉండేవి 2 or 3 తీసుకోండి. ఇడ్లీలు అయితే ఇంకా పప్పు, పచ్చడి ఇంకా మీ ఇష్టం అండి. ఇవి 2 మీ ఇష్టం. సో ఇదండి వీడియో. ఇది బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.